Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. కొత్త టెక్నీషియన్స్ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే బడ్జెట్లే ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కూడా సినిమా చేసి మిమ్మల్ని మీరు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రూవ్ చేసుకోండి అని ఎన్నోసార్లు చెప్పాను నేను. అది సాధ్యం కాదు, అందరికీ అయ్యే పని కాదని చెప్పేసి చాలామంది కామెంట్స్ నేను 5 సంవత్సరాలు విన్నాను. ఈవెన్ నీ వల్ల కూడా కాదు, అది నువ్వు అది చేయలేవు అని చెప్పారు. ఏమైంది? ఆ సినిమాని మనము స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ వరకు అన్నీ ప్రతిదీ ఈ సినిమా లైవ్లు పెట్టి మరీ చూపించాం. సో ఎంతోమంది ఆ సినిమా గండా అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత మోటివేషన్ వచ్చి ఇప్పటికే చాలామంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేసి సినిమాలు చేస్తున్నారు. సినిమాలు రిలీజ్ కూడా రెడీ అయిపోయాయి. మీరెందుకు చేయడం లేదు? లోపం చేసే ప్రాసెస్లో లేదు, లోపం మీలోనే ఉంది. మేము చేయలేము, మా వల్ల కాదు, సినిమా ఇండస్ట్రీ మాకేమి ఇవ్వలేదు. ఎందుకు ఇస్తుంది? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎవడో వచ్చి మీకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో మీరేంటి, మీ మార్క్ ఏంటి, మీ టాలెంట్ ఏంటని మీరే సినిమా ఇండస్ట్రీకి చెప్పాలి. దానికి సులువైన మార్గం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయడం. సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. స్టార్టింగ్ స్టేజ్ నుంచి అన్నీ చేస్తున్నాం అన్నయ్య, మేము మధ్యలో 2 సినిమాలు స్టార్ట్ చేసి మరీ మేము చేయలేకపోయాము, వదిలేసాము 2 సినిమాలు. ఇప్పుడు ఏంటంటే మరలా నేను అదే ప్యాషన్తో అదే ఊపులో మళ్ళా నేను స్క్రిప్ట్ రాస్తున్నాను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయాలని. కాకపోతే ఏంటంటే మాకు ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలని అర్థం కావడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ అది ఈజీ అయిపోతే మిగతా అంతా రిలీజ్ కూడా మీరు ఈజీ చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర మేము ఆగుతున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టున్నారు. దానికే స్పెషల్ వీడియో. పోస్ట్ ప్రొడక్షన్ మనం అంటే మీరు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి షూటింగ్ ఇవన్నీ కంప్లీట్ చేయడం ఇదంతా ప్రాసెస్ ఎన్నోసార్లు చెప్పాను. ఈసీలో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలి? పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్, సాంగ్స్ రికార్డింగ్, ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత 5.1 తర్వాత ఫస్ట్ కాపీ. సో ఇవి పోస్ట్ ప్రొడక్షన్. మరి ఇవన్నీ చేసుకోవాలనుకుంటే లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి చాలామంది స్టిల్ అపోహలో ఉన్నారు. ఏవి అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ మనము ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? నాకు తెలిసినంతవరకు ఇంటర్నెట్లో బీభత్సమైన సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అవి కూడా ఫ్రీగా ఉన్నాయి సాఫ్ట్వేర్లు, రూపాయి పెట్టాల్సిన అవసరమే లేదు. ఆ సాఫ్ట్వేర్ని, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని ఇన్బిల్డ్ చేసుకొని ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ 2 hours మూవీ చేయడానికి కూడా ఫ్రీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ₹1 కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు నేను హింట్ ఇస్తున్నాను. అవి మీరు సెర్చ్ చేసుకునేసి మీకు మీరుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ మరి ఆ సాఫ్ట్వేర్ లింక్ పెట్టన్నాయా మళ్ళీ ఈ మెసేజ్లు వస్తుంటాయి. అవి మీరుగా ప్లాన్ చేసుకోండి. మీకు చేత కాలేదనుకోండి, ఎంతోమంది టెక్నీషియన్స్కి మీకు కమ్యూనికేషన్లోకి వస్తారు. నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి టోటల్గా అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మీరు మెసేజ్ పెడితే వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి నేనే మెసేజ్ చేస్తాను, నేనే స్పెషల్ వీడియో ఇస్తాను. ఆటోమేటిక్గా అందరూ కమ్యూనికేషన్లోకి వస్తారు. ఒకటి చెప్పనా, మనము ఒక జర్నీ చేయాలి, నేను బలంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ప్యాషన్ ఉంది అనుకుంటే అన్ని పనులు అవుతాయి. ఇంట్లో కూర్చొని నా వల్ల కాదు, నాకు ఎవరు సపోర్ట్ చేయాలంటే ఎందుకు సపోర్ట్ చేస్తారు? అదే చెప్తున్నాను. మీరు అడుగులు ముందుకు వేయకుండా ఎవ్వరూ వచ్చి మీకు సపోర్ట్ చేయరు. అడుగులు ముందుకు వేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నారు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటిని టార్గెట్స్ అనుకోండి, లేదనుకుంటే వాటిని ఒక కసితో వాటిని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనుకోను. వాటిని హ్యాండిల్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను నేను. అందువల్లే ఈ సినిమాలో ఎన్ని టార్గెట్స్ వచ్చినా నేను ప్రాబ్లమ్స్ని టార్గెట్ ఇస్తాను అనుకుంటాను. టార్గెట్స్ వచ్చినా కూడా ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడానికే ప్రయత్నం చేస్తాను తప్ప ఎక్కడ నేను డీవియేట్ అవ్వను. సో అంత పెద్ద టాస్క్లు మనకు వస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. ప్రతి టాస్క్ ఒక
అల్టిమేట్ ఎనర్జీ ఇస్తుంది మనకు ప్రతి టాస్క్. మరి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గండా ప్రాజెక్ట్కి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చి ఉంటాయా? వందల రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఎలా మీరు ఈ ఇష్యూని మనం సాల్వ్ చేసుకోవచ్చు అనుకుంటే ఫస్ట్ ఎడిటింగ్ తీసుకోండి. అసలు మీకు సిస్టమే లేదనుకోండి, అరే ఇంత పెద్ద సోషల్ మీడియా ఉంది, నువ్వు ఒక ప్యాషన్తో సినిమా చేస్తున్నావు, ఓపెన్ హార్టెడ్గా మెసేజ్లు చేయి, వీడియోలు పెట్టు, ఇలా నేను సినిమా చేశాను, దానికి పోస్ట్ ప్రొడక్షన్ కావాల్సి ఉంది, నాకు ఎవరి సపోర్ట్ లేదు, నాకు సోషల్ మీడియానే సపోర్ట్, సో నాకు ఈ సిస్టమ్ కొనడానికి నాకు ఏదైనా సపోర్ట్ చేయండి అని చెప్పేసి మీరు ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు వీడియోలు పోస్టులు చేస్తే వందల మంది మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్యాషన్తో మీరు ఉంటే. అలా వచ్చిందే కదా ఈసీలో గండా సిస్టమ్. ఎలా వచ్చింది? నాకు తెలిసి 1,20,000 సిస్టమ్ నాకు ఎలా వచ్చింది? సోషల్ మీడియా ఇచ్చిందే. నేనైతే ఎక్కడ ఏదో ₹1 నేను స్పెండ్ చేయలేదు దానికి. సోషల్ మీడియా. ఈవెన్ మీకు ఇంకొక గట్టి విషయం చెప్పనా, ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. ఎన్ఆర్ఐస్ ఆ సిస్టమ్ కొనడానికి ఆల్మోస్ట్ 50% ఒక ఎన్ఆర్ఐ సపోర్ట్ చేశారు, తెలుసా మీకు? సో మీ దగ్గర ప్యాషన్ ఉంటే కదిలి వస్తారు. అలా ఒక సిస్టమ్ రెడీ చేసుకోండి. ఫస్ట్ సినిమానే మీకు పెయిన్ఫుల్గా ఉంటుంది, తర్వాత అన్నీ ఈజీ అయిపోతాయి. ఇప్పుడు నేను గండా సినిమా చేశాను, చాలా పెయిన్ఫుల్గా చేశాను. అది క్వాలిటీ ఎలా ఉంది, దాని అవుట్పుట్లు ఏంటి, ఈ విషయం పక్కకు పెట్టండి. సినిమా చేయగలమా లేదని ప్రూవ్ చేశాం. నేను దాని ఇంటెన్షన్ అదే, ఆ సినిమా ఇంటెన్షన్ అంతే. సో అన్ని పురిటి నొప్పులు భరించి మనం దాన్ని రిలీజ్ చేసాం కాబట్టి మిగతా సినిమాలు ఈజీ అయిపోయాయి. ఇప్పుడు దాని తర్వాత స్టార్ట్ చేసిన క్రేజీ సీఎం కావచ్చు, అదే బాక్స్ ఆఫీస్ విలన్ ఉంటారు, అది కావచ్చు, దాని తర్వాత బండ్లా కావచ్చు, గుండు బాస్ కావచ్చు, ఇంకా టైటిల్ ఫైనల్ చేయని ఇంకొక ప్రాజెక్ట్ కావచ్చు. ఇన్ని ప్రాజెక్టులు ఎలా చేయగలిగాం? అన్ని జీరో బడ్జెట్ కాన్సెప్ట్లే కదా. సింపుల్. ఒక ప్రాజెక్ట్తో నేను ఆగలేదు, చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లు నాకు పాజిబుల్ అయ్యేది మీకు ఎందుకు పాజిబుల్ కాదు అంటున్నాను. ఆర్టిస్టులు కావాలా, టెక్నీషియన్లు కావాలా, ఈసీ సపోర్ట్ అవుతుంది కదా. మీరు ప్యాషన్తో చేయండి. ఇదిగో నాకు ఈ ఆర్టిస్ట్ కావాలి, ఈ టెక్నీషియన్లు కావాలి. మీరు మొబైల్తో చేస్తే ఒక రెస్పాన్స్ ఉంటుంది, లేదంటే ఒక బుట్ట కెమెరాతో చేస్తే రెస్పాన్స్ ఉంటుంది. కొంచెం క్వాలిటీ క్యామ్ మనం యూజ్ చేసుకుంటే దానికి ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరెవరు ఇండివిజువల్గా ప్లాన్ చేసుకుంటారు. మీకు వచ్చే వాళ్ళు మీకు ఉంటారు కదా, అవునా కదా. ఆర్టిస్టులు కావాలి, అంతా సోషల్ మీడియాలో కుప్పలు ఉన్నారు. అవకాశాలు లేకుండా ఒక అవకాశాన్ని క్రియేట్ చేయడానికి నీ దగ్గర సోర్స్ ఉంటే క్రియేట్ చేయి, అవకాశాన్ని క్రియేట్ చేయి. ఎవరు కాదంటున్నారు? అన్నీ మీకు కావాల్సిన సర్వస్వం సోషల్ మీడియాలో ఉంది. మీరే బద్ధకంగా కూర్చొని ఉన్నారు అక్కడే. నా వల్ల కాదు అనుకుంటే మీ వల్ల జీవితంలో ఎప్పటికీ కాదు. అవుతుంది అనుకుంటే ఆ సెకండ్ అయిపోతుంది అంతే. సో ఎడిటింగ్కి సిస్టమ్ని అలా సోషల్ మీడియా సపోర్ట్తోనే తీసుకోండి. వన్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత దాంట్లోనే ఎడిటింగ్ చేయొచ్చు, దాంట్లోనే డబ్బింగ్ కూడా మీరు ప్లాన్ చేసుకో. అమెజాన్లో చిన్న మైకులు ఉంటాయి, చాలా తక్కువ 200-300 కూడా మైక్స్ ఉన్నాయి. వాటిని కనెక్టివిటీ ఎలా ప్లాన్ చేసుకోండి. డబ్బింగ్ సిస్టమ్ దగ్గరే చేసుకోవచ్చు. సిస్టమ్ దగ్గరే ఎంతోమంది ప్రూవ్ చేశారు. ఒకసారి డబ్బింగ్ ఎలా చేయాలి సింపుల్గా అని చెప్పేసి మెసేజ్ దాంట్లో యూట్యూబ్లో కొట్టండి, సర్చ్లో బొచ్చెడు వీడియోలు వస్తాయి. వాటిని ఫాలో అవ్వండి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూట్యూబ్కి కనెక్ట్ అవ్వండి, సెర్చ్ చేయండి, మీ ప్రాబ్లం సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా వీడియోలు ఉంటాయి. సొల్యూషన్ అక్కడే ఉంటుంది. ఇంకేంటి, ఎడిటింగ్ చేయొచ్చు, డబ్బింగ్ చేయొచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు, ఆర్ఆర్ అక్కడే చేయొచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు సాంగ్స్ కూడా అదే కొట్టిస్తుంది. ఏందబ్బా ఇంత అప్డేట్ అయిపోయి మనము మీ ముందు సోషల్ మీడియా అంతా ఉంటే ఇంకా నేను సినిమా చేయలేను, నా వల్ల కాదంటే ఎట్లా? అన్నీ 5.1తో సహా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఎవ్వరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా క్వశ్చన్ వస్తే ఆన్సర్ యూట్యూబ్లో ఉంటుంది, సెర్చ్ చేయండి. ఆ క్వశ్చన్ సెర్చ్ చేస్తే ఆన్సర్ అక్కడే వీడియోల రూపంలో వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు కావాల్సిన సపోర్ట్ అవుతుంది. స్క్రిప్ట్లు మీరు రాసుకోగలరు, లేదు రైటర్ సపోర్ట్ తీసుకోండి. ఎంతమంది లేరు సోషల్ మీడియాలో. పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్, సాంగ్స్తో సహా మీకు మీరే ప్లాన్ చేసుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవుట్పుట్లు తీయండి. సిస్టమే కావాలి. సిస్టమ్ కావాలనుకుంటే సోషల్ మీడియా సపోర్ట్ తీసుకోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాకు మీకు సపోర్ట్ అవుతుంది.
ఇంట్లో మీ అమ్మా నాన్న మీకు సపోర్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ప్యాషన్తో ఉంటే ఒక ఆర్టిస్ట్, ఒక టెక్నీషియన్ అయితే సోషల్ మీడియా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఈరోజు వారణా సూర్య ఇంత బలంగా నిలబడ్డాడు, ఇండస్ట్రీలో ఇంతమందికి సపోర్ట్ చేస్తున్నాడు అంటే రీజన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఇచ్చిన సపోర్టే ఇదంతా. ఒక మంచి పని నువ్వు చేస్తున్నావు అంటే ఎందుకు రారబ్బా, కుప్పలు నీకు సపోర్ట్ ఇస్తారు. సింపుల్ థింగ్. ఈజీ సినిమా చిన్న మొబైల్తో స్టార్ట్ అయ్యింది. చిన్న మొబైల్, నాకు తెలిసి ఇప్పుడు కూడా గుర్తుంది, నాకు 3200 అనుకుంటా మొబైల్. అది అంత చిన్న మొబైల్తో స్టార్ట్ చేసిన ఈజీ సినిమా ఇంతవరకు ఇంతమంది ఆర్టిస్టులకి, ఇంతమంది టెక్నీషియన్కి సపోర్ట్ ఇస్తుందంటే చిన్న విషయం కాదు కదా. అదే మనం ఏదో వండర్ క్రియేట్ చేయలేదు. సోషల్ మీడియా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంత దూరం వచ్చాను నేను. సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి, వాడుకోండి. ఇంకా బలంగా చెప్తున్నాను నేను, ఇంకా పచ్చిగా చెప్తున్నాను, వాడేసుకోండి. సోషల్ మీడియా మీరు వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. ఎవడి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు సినిమాలు చేయాలంటే. ఫస్ట్ ఇలా కొంచెం కష్టపడి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకుంటే సక్సెస్ అయిపోతే ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీని కళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ అవకాశాల కోసం చెప్పులు అరిగిపోయి తిరగాల్సిన అవసరం లేదు. ఆ రోజులు పోయాయి. నువ్వు ఉన్న దగ్గరే క్రియేట్ చేయి. ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, నా లొకేషన్ ఎక్కడో, ఇక్కడ నేను మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు చేరట్లే, మీరు చూడట్లే ఏం బా? సింపుల్ అబ్బా, నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు అనుకున్నది చెయ్యి, ప్రయత్నం చెయ్యి. ఒకసారి ఫెయిల్ అయ్యావు, రెండోసారి ప్రయత్నం చేయి, ఫెయిల్ అయ్యావు, 10వసారి ఫెయిల్ చేయి. మీరు 10వసారి ట్రై చేయి, ఫెయిల్ అవుతూనే ఉంటావు. ఏం కాదు, ఏమవుతుంది, అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆపకు, ప్రయత్నాన్ని ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఎక్కడోసారి కొడతావు. నువ్వు కొట్టే కొట్టుడికి సినిమా ఇండస్ట్రీ కూసాలు కదులుతాయి. నీ దగ్గర టాలెంట్ ఉందని నీకే నమ్మకం లేకపోతే జనాలకి ఎలా నమ్మకం వస్తుంది? నీ దగ్గర టాలెంట్ ఉందా? ఆగకు, బయలుదేరు, స్టార్ట్ చేయి. యుద్ధం మొదలెడితే యుద్ధం ఎప్పుడు అయినా గుర్తుపెట్టుకో, ఒక్కడితోనే మొదలవుతుంది. ఆ సునామీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు నన్ను చూస్తున్నారు, నేను ఒక్కడనే మొదలెట్టాను, కానీ చిన్న సినిమాలు ఆగుతున్నాయా? సొల్యూషన్ తీసుకున్నాం, వెళ్ళిపోతూనే ఉన్నాము. ఎవరు ఆపలేరు అబ్బా. నీ దగ్గర విషయం ఉంటే ఎవరు ఆపలేరు. చిన్న సినిమాను కూడా ఎవడు ఆపలేడు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, సినిమా చేయాలనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ కాదు కదా, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా షార్ట్అవుట్ చేసుకోవడానికి యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది. వాడుకో, ఇష్టం వచ్చినట్టు వాడుకో, డెవలప్ అవ్వు. సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి టెక్నీషియన్గా ఒక స్పార్క్ ఇవ్వు. ఆ స్పార్క్ ఎంతోమంది జీవితాలు నిలబెడుతుంది. ఈ సినిమా ఇలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి కావాల్సినంత సపోర్ట్ చేస్తుంది. మీరు ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా, సో మీరు సినిమాలు చేస్తున్నా, ఏ సినిమాలు చేస్తున్నా కూడా నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. సినిమాలు ఇప్పుడు ఫ్రీగా రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ₹1 కానీ, ఏ మీడియేటర్ కానీ ₹1 తీసుకోకుండా, ఎవరు టచ్ చేయకుండా ఫ్రీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దసరా నుంచే. సో దసరా నుంచి చిన్న సినిమాల సందడి మొదలవుతోంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు కూడా సినిమాలు చేసి ఈసీ కనెక్ట్ అయిపోండి. ఫ్రీగా మీ సినిమాలు రిలీజ్ చేసుకోండి. ఫ్రీగా, టోటల్ ఫ్రీగా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. అన్నా నేను ఒక ఆర్టిస్ట్ని, అన్నా నేను ఒక టెక్నీషియన్ని, నా టాలెంట్ ఇది అని చెప్పేసి నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది, టోటల్ ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఏ సినిమా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదున్నా కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళ కమ్యూనికేషన్లోకి వెళ్ళండి. ఎవరికి ఏ నా కొడుకు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఇక్కడ. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.